సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కే స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగునుగాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం భయాన్ని ఎలాగా దూరపరచాలి. ఈ భయము దూరము ఎలాగవుతుంది? చాలామందికి చూడండి, భయము కారణం చేత పని చేయలేకపోతారు, భయం కారణం చేత ఉద్యోగానికి వెళ్ళలేకపోతారు, భయం కారణం చేత ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ రాయలేకపోతారు. ఒక వ్యక్తి ఒకవేళ చూడండి ఒంటరిగా వెళ్తున్నాడు, ఆ సమయంలో 1/2 తులం బంగారం స్త్రీ వేసుకున్నది అనుకోండి, లేకపోతే ఒక పురుషుడన్నా, ఒక చిన్న యవనస్తుడన్నా ఒక బ్రేస్లెట్ ఎటువంటిది బంగారాన్ని వేసుకున్నాడు అనుకోండి, చూడండి ఆ దొంగలు ఒకవేళ వెనుక పడితే భయం వస్తుంది. అదే మనము పెద్ద షాపుల్లో, బంగారం షాపుల్లో మనం చూస్తే ఎన్నో కేజీలు బంగారం అక్కడ ఉంటుంది, కానీ వారిలో భయం అనేది కనిపించదు. వారిలో చూడండి ఎటువంటి టెన్షన్ అనేది కనిపించదు. అక్కడ తులాలే కాకుండా, కేజీల్లోనే కాకుండా టన్నులు కూడా చాలా షాపుల్లో అంత బంగారం ఉంటుంది, కానీ వారిలో భయం అనేది కనిపించదండి. కానీ మామూలుగా వెళ్ళే వ్యక్తుల్లో ఒక 1/2 తులం బంగారం ఉంటేనే భయం వస్తుంది. ఒక 10 గ్రాములు బంగారం ఉంటేనే భయపడుతూ ఉంటారు. 1 గ్రామ్ బంగారం పెట్టుకుని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, ఆ షాపుల్లో సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అక్కడ చూడండి కాపలా కాసే కాపుదారులు ఉంటారు. ఇక్కడ మాత్రం చూడండి ఒకవేళ ఒక ప్రొటెక్షన్ లేని కారణం చేత భయం అనేది వస్తుంది. మనం ఈరోజు ఈ వాక్యం మనం చదివితే మనకు కొన్ని విషయాల్లో భయం అనేది దూరం అయిపోతుందండి. ఎందుకంటే మనల్ని ప్రేమించే ప్రేమికుడు, మనల్ని ప్రేమించే ఆ రక్షకుడు చూడండి పరిపూర్ణమైన ప్రేమను మనకు అనుగ్రహిస్తారు. ఇంకా ఆ పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందండి? ఆ భయాన్ని దూరపరుస్తుంది. మనము మొదటి యోహన్ రాసిన ఆ పత్రికలో మనం చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది ఏంటండి? పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందండి? భయాన్ని దూరపరుస్తుంది. మనం ఒకసారి ఏషియా రాసిన గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చూద్దాం. ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్న తర్వాత భయం చూడండి మన దగ్గర నిలుస్తానికి, భయానికి చోటు అనేది కనిపించదు. ఒకసారి మనం చదువుదాం. ఏషియా 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను. మొదటి సంగతి, భయపడకుమో, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ మొదటి విషయం ఏంటండి? నిన్ను నేను విమోచించి ఉన్నాను. అంటే మనము ఎవరికి దాసులం కాదు, బానిసలము కాదు, మనల్ని దేవుడు విమోచించారు. అంటే మనము ఎవరు సొత్తు అండి? ఎవరు మనల్ని పేరు పెట్టి పిలిచారంటే ఈ సృష్టికర్త అయిన దేవుడే మనల్ని పేరు పెట్టి పిలిచారు. మొదటగా ఆయన మనల్ని విమోచించారని చెప్తున్నారు. రెండవదిగా ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచారు. అంటే మంచి పేరు మనకి ఇచ్చారు. ఏదో మనల్ని ఒరే ఇరే అన్న ఆ మాటను, ఆ పలుకును ఏదైతే ఐగుప్తులో ఉన్న దాసులు ఏ విధంగా అయితే వారు బానిసత్వాన్ని అనుభవించారు, అటువంటి అనుభవం మనకు లేకుండా దేవుడు ఏం చేశారండి? మంచి పేరును మనకు అనుగ్రహించారు. అలాగే మూడవదిగా మనల్ని ఏం చేశారండి? ఆయన సొత్తుగా మార్చారు. మనం ఎవరు వారమంటే యెహోవా దేవుడు వారం. మనం ఎవరు వారమంటే యేసుక్రీస్తుకు చెందిన వారమై ఉన్నాం. కాబట్టి మనకు భయం అనేది ఉండకూడదని వాక్యం చూడండి సెలవిస్తుంది. ఒక కుమారుడు ఎగ్జామ్ రాసి చాలా టెన్షన్గా భయంగా వస్తున్నాడు ఇంటికి. ఆ కుమారుడు యొక్క తండ్రి అడిగాడు, ఏమైంది నాయన అంత భయంగా ఉన్నావు ఏంటి? ఏమైంది? ఈరోజు హిస్టరీ పేపర్ మంచిగా రాయలేదా? ఆ హిస్టరీలో మంచిగా నువ్వు చదువుకోలేదా? ఏమైంది? ఆ పేపర్ ఎలాగెళ్ళిందని అడిగినప్పుడు ఆ కుమారుడు అన్నాడు, ఒక ఆన్సర్ రాయలేదు నాన్న, నాకు ఏది అర్థం కాలేదు, రాయలేకపోయాను అని ఆ కుమారుడు అన్నాడు. ఒకసారి పేపర్ చూపించు, ఎంత డిఫికల్ట్, ఎంత హార్డ్గా ఉంది, నేను చూస్తాను కుమారుడా అని అడగ్గా ఆ కుమారుడు కానీ ఏం జరిగిందండి? ఆ పేపర్లో అంత ఈజీయే, కానీ ఆ కుమారుడు ఆ విషయాలు చదవలా. ఆ క్వశ్చన్ పేపర్లో ఏమి ఉందంటే స్వతంత్రం మన దేశానికి ఎప్పుడు వచ్చిందని అటువంటి ప్రశ్నలు, చాలా సులభమైన ప్రశ్నలు అడిగారు. కానీ ఆ కుమారుడు ఎందుకు రాయలేదు నాయనా, చాలా ఈజీగా ఉంది కదా అని తండ్రి అడగగా కుమారుడు అంటున్నాడు, ఇవన్నీ నేను పుట్టక ముందు జరిగినాయి కానన్నా, నేను పుట్టింది 2020, 2010లో నేను పుట్టాను,
ఇవన్నీ ఎప్పుడో 1947లో 1950లో అడుగుతున్నారు. పుట్టక ముందు నేను ఎలాగ చెప్తాను అంచండి, ఈ కుమారుడు తప్పించుకుంటున్నాడు. మనం కూడా యేసుక్రీస్తు ఎప్పుడో వచ్చారు కదా, నేను చూడలేదు, ఆ సమయంలో నేను లేను కదా అని అనేకులు చూడండి నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. ఇంకా వారి జీవితాన్ని నాశనపరుచుకుంటున్నారు. ఇంకా వారి జీవితం ఆఖరికి ఇక్కడ వరకు ఏమవుతుందండి, భయంతో మిగిలిపోతుంది. ఒకవేళ యేసుక్రీస్తు ఈరోజే వచ్చారనుకోండి, ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించిన వారి పరిస్థితి ఎలాగుంటుందండి? భయంగా ఉంటుంది. మన పరిస్థితి ఎలాగుంటుందండి? సంతోషంగా నవ్వుతో మనము యేసుక్రీస్తుని ఎదుర్కొనటానికి వెళ్తామండి. యేసుక్రీస్తు సన్నిధిలో మనం చూడండి సంతోషంతో పరిగెడతాం. మనము యేసుక్రీస్తు యొద్దకు మనం పరిగెడతాం. ఎవరైతే యేసుక్రీస్తు వద్దు అని రిజెక్ట్ చేశారో ఏం చేస్తారండి? వారు పరిగెడతారు. వారు కొండల్లో లోయల్లో ఎక్కడో దాక్కోవాలని వారు ఏం చేస్తారండి? పరిగెడతారు. కానీ మన యేసుక్రీస్తు మన కొరకే వచ్చిన దేవుడు ముందుగానే ఆ విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఏంటండి? భయపడొద్దని వారు చెప్తున్నారు. వారు ఏం చెప్తున్నారండి? మిమ్మల్ని నేను విమోచించాను, మిమ్మల్ని నేను సొత్తుగా చేసుకుని ఉన్నాను. పేరు పెట్టి పిలిచిన దేవుడు చూడండి ఏంటండి? నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టడని ఆయన వాగ్దానం చేశారు. ఆయన మనతో ఉంటారని ఆయన వాగ్దానం చేశారు. కానీ ఈ రోజుల్లో మన భయం ఏంటంటే ఆ ట్రైన్ దొరుకుతుందా, మన భయం ఏంటంటే ఆ బస్సు దొరుకుతుందా, మన భయం ఏంటంటే ఆ రిజర్వేషన్ అవుతుందా, మన భయం ఏంటంటే మనకు ఆ స్కూల్లో సీట్ దొరుకుతుందా, ఆ కాలేజీలో మా కుమారుడికి సీట్ దొరుకుతుందా, లేకపోతే ఆ వివాహం జరుగుతుందా. ఈ అన్ని విషయాల్లో లోకమంతా భయపడుతుంది. కానీ యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏమి జరుగుతుంది ఆ విషయం గురించి కొందరే భయపడుతున్నారండి. కొందరే ఆ విషయం గురించి జాగ్రత్త పడుతున్నారండి. మనం ఒకవేళ ఈ కాలంలో మనం ఒకవేళ సెన్సెక్స్ లేకపోతే ఈ కాలంలో సర్వే చేస్తే ఏం జరుగుతుందండి? ఎక్కువగా జనాభా దేని గురించి ఆలోచిస్తున్నారు, దేని గురించి భయపడుతున్నారంటే రేపటి దినాన ఏం జరుగుతుందని భయపడుతున్నారు. ఈ నెలాఖరులో ఆ రెంట్ ఎలా కట్టాలని చాలామంది భయపడుతున్నారు. చాలామంది ఫీజులు ఎలా కట్టాలో ఆ విషయంలో భయపడుతున్నారు. కానీ దేవుడు వస్తున్నారన్న భయము చూడండి చాలా తక్కువ మందిలో ఉంది. ఒకవేళ భయము ఉంటే మనం ఆ భయాన్ని దూరపరచాలి. ఎలాగంటే మనము మన జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించాలండి. ఆ పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించిన యేసుక్రీస్తుకు ఒకవేళ మన జీవితాన్ని అప్పగిస్తే మనం ఏం చేస్తామండి? భయం అనేది మన నుంచి దూరం అవుతుంది. ఆ దుఃఖం అనేది మన నుంచి దూరం అవుతుంది. ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎన్నో శ్రమలు వచ్చినా దేవుడు ఏం చేస్తారండి? ఆ వాటిలో నుంచి మనల్ని దాటి, ఆ శ్రమల్లో నుంచి దాటే విధంగా మనకు సాయం చేసే దేవుడు మనతో నిలిచి ఉన్నారు. అలాగే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ మనకు కనిపిస్తుందండి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషమైన సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమని రాసి ఉన్నదండి? ఇక్కడ దుఃఖం కలుగుతుందని చెప్తున్నారా? ఏదో శ్రమ రాబోతుందని చెప్తున్నారంటే లేదు. అక్కడ ఏంటండి? మహాసంతోషకరమైన సువార్తమానమును తెలియజేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఒక చోట ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఒకవేళ ఈ COVID-19 2019లో లేకపోతే 20లో రాకుండా 2001లో లేకపోతే 2002లో వచ్చుంటే ఏం జరిగేది డాడీ అని వారి తండ్రితో అడుగుతున్నారు. ఏంటండి 2019లో 20లో ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి, ఈ ల్యాప్టాప్లు ఉన్నాయి, వారు వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగింది. అలాగే పరిచర్య కూడా చూడండి, ఇంట్లో నుంచే ఆరాధనలు జరిగినాయి, అనేక ప్రార్థనలు జరిగినాయి, అనేక బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి, కేక్ కటింగ్ జరిగినాయి. ఒకరు కేకులు పెట్టుకోలేకపోయారు కానీ ఆ కేక్ కటింగ్ మాత్రం జరిగింది. ఒకరు చూడండి చేయి కలుపులో అంటే వారు షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయారు, లేకపోతే కాంగ్రాచులేషన్ చెప్పలేకపోయారు, హ్యాపీ బర్త్డేలు చెప్పలేకపోయారు చేయి కలిపి, కానీ ఫోన్ ద్వారా చెప్పుకోగలిగారు. అంటే దేవుడు చూడండి ముందుగానే టెక్నాలజీని అడ్వాన్స్ చేశారు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు ఒకరితో ఒకరు చూడండి కలిసి ఫెలోషిప్, ఒకరితో ఒకరు మాట్లాడి దేవుడిని ఆరాధించే విధంగా, ఒకరిని ఒకరు తెలుసుకునే విధంగా, అలాగే ఉద్యోగాలు చేసుకునే వారు ఏంటండి
ఉద్యోగం చేసుకునే విధంగా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యే విధంగా దేవుడు అన్నిటినీ ముందుగానే సమకూర్చారు. ఒకవేళ అదే 2001-2లో వచ్చి ఉంటే ఆ సమయంలో చూడండి, ఫోన్లో అంతగా అడ్వాన్స్ అవ్వాలి, అంతగా ఇంటర్నెట్లో లేవు, అంతగా వాట్సాప్లో అయినా, అంతగా జూమ్ మీటింగ్లు అయినా, అంతగా అనేక విషయాలు చూడండి ఎవరికి తెలీదు. అలాగే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు కూడా అంతగా చూడండి ఎక్కువగా ఎవరు ఉపయోగించుకోలేదు. కానీ 2019-20లో చాలా ఎక్కువ శాతంలో అది స్టార్ట్ అయింది. అదే సమయంలో కోవిడ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే దేవుడు మనకు చూడండి ముందుగానే త్రోవను మనకు సిద్ధపరుస్తున్నారు. మనకు ముందుగానే బయటకు వెళ్ళే మార్గాన్ని ఆయన సిద్ధపరిచి, ఈ సమస్య వచ్చిన, ఇబ్బంది వచ్చిన, అనారోగ్యం వచ్చిన, తెగులు వచ్చిన మనల్ని కాపాడటానికి ఆయన ఏంటండి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆయన వర్తమానం ఎలాగుందంటే మహా సంతోషంతో నింపబడి ఉంది. అలాగే 12-32 కూడా లూకా సువార్తలో మనం చదువుదాం. చిన్న మంద భయపడకుడి, నీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఏంటండి ఇష్టమై ఉన్నది. అంటే మన తండ్రికి ఏమి ఇష్టమై ఉన్నదండి? మనం ఏదో చిన్నగానే ఉండాలి, చిన్న మంద ఇంకా చిన్నగా అయిపో అని కోరుకుంటున్నారు. కాదండి, ఏంటండి రాజ్యాన్నే దేవుడు మన చేతికి అప్పగిస్తున్నారు. మనం చిన్నవారమని, లేకపోతే మన పొట్టివారమని, లేకపోతే మన పేరు చిన్నదని, లేకపోతే మన ఇంటి పేరు చిన్నదని, లేకపోతే మనమున్న ప్రాంతం చిన్నదని చూడండి. ఆ బెత్లెహేం చిన్నదైన దేవుడు అక్కడి నుంచే రాజ్యాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచే దావీదు మహారాజుని లేపారు. అక్కడి నుంచే యేసుక్రీస్తు స్వయంగా ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారంట. ఆ చిన్నగా ఉన్న ఎఫ్రాయిం, ఆ బెత్లెహేంని దేవుడు ఏం చేశారండి గొప్ప రాజ్యంగా. ఈరోజు ఫిలిస్తీన్లు, ఇరాక్లో ఉన్నవారు, లేకపోతే అనేక దూరం నుంచి అనేక ఇరాన్ వారు, అనేకులు గల్ఫ్ కంట్రీస్ వారు వాటి మీద ఎంతగా అక్కడ చూడండి ప్లాన్ చేస్తున్నారంటే, ఆ యెరూషలేం మీద వారు ఎంతగా ప్రయత్నిస్తారంటే అది చాలా చిన్నగా ఉంది. కానీ దేవుడు చూడండి ఆ చిన్న యెరూషలేం మీద దేవుడు ఎక్కువ కృపను అనుగ్రహించారు. అందరి దృష్టి ఆ యెరూషలేం మీద ఉంది, అందరి దృష్టి ఇజ్రాయెల్ మీద ఉంది. ఎందుకంటే దేవుడు ఆ చిన్న దేశాన్ని, ఆ చిన్న రాష్ట్రాన్ని దేవుడు చాలా గొప్పగా చేసినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా దేవుడు మనతో కూడా ఏమని సెలవిస్తున్నారంటే, చిన్న మంద భయపడకము అని దేవుడు ఏంటండి మనతో కూడా అదే వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఎందుకంటే రాజ్యము మన చేతికి ఇస్తానన్నారు. అదే దావీదు చూడండి, ఇంట్లో వారి అన్నదమ్ముల్లో అందరూ కంటే చిన్నగా ఉన్న దావీదుని దేవుడు ఏం చేశారండి సమూయేలు ద్వారా అభిషేకించి ఆయన్నే రాజుగా ఎన్నుకున్నారు. ఏంటంటే కేవలం ఆయన ఇంటి వారి గురించి, అలాగే ఉన్న యూదా గోత్రం మీద అంటే కాదు, ఆయన్ని చూడండి మొత్తం ఇజ్రాయెల్ మీద రాజుగా ఎన్నుకున్నారు. అంతే మాత్రం కాదు, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా భయపడేవారంట. దావీదు ఎలాగ చెప్తే వారు వినేవారంట. దావీదు ఏమి ఆజ్ఞాపిస్తే వారు చేస్తానికి సిద్ధపడేవారంట. ఎందుకు అంటే ఇవన్నీ దేవుడు చూడండి ఏం చేశారండి, భయపడకము అని చిన్న మంద అని దేవుడు చూడండి మనం ముందుగానే ఆ వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాల్లోనే మనకేముందండి, భయం నుంచి దూరం వెళ్ళే ధైర్యము మనలో వస్తుంది. ఆ వాక్యమే మనల్ని ధైర్యపరుస్తుంది. ఆ వాక్యమే ఏం చేస్తుందండి, మన కొరకు లేని వాటిని కలుగు చేస్తుంది. ఆ మాటలు, దేవుని మాటలు ఏం చేస్తాయండి, లేని వాటిని కలుగు చేస్తాయి. అది కనిపించిన వాటిని ఆ కనిపించే వాటిగా చేస్తున్నది. దేవుడు పలుకారు, అక్కడ భూమి కలుగును గాక అంటే భూమి ఉందండి, వచ్చేసింది. ముందు లేదు కానీ దేవుడు పలకగానే జరిగింది. అదే మాటలు మనం వినటం ద్వారా ఏంటండి, మనలో ధైర్యం లేకపోయినా దేవుడు మనలో ఆ ధైర్యాన్ని సృష్టిస్తారు. దేవుడు మనలో ఆ శక్తి బలాన్ని అనుగ్రహిస్తారు. దేవుడు మన కొరకే ఆ భయాన్ని దూరపరిచి ఏం చేస్తారండి, మన కొరకే ఒక శక్తి బలాన్ని అనుగ్రహిస్తారు. దేవుడు వెలుగు కలుగును గాక అని పలకగానే అక్కడ వెలుగు ఉండాలండి ముందుగా, లేదు, అక్కడ పూర్తిగా చీకటి ఉండాలి. కానీ దేవుడు ఎప్పుడైతే వెలుగు కమ్మని ఆయన ఆజ్ఞాపించగా ఏమైందండి, ఆ చీకటిలో నుంచి వెలుగు బయటకు వచ్చింది. ఆ చీకటి ఏమైందండి, ఇంకా లేక చీకటికి చోటే లేదంట. చీకటికి ఇంకా ఎక్కడ స్థలం కనిపించలేదంట. చీకటి ఇంకా లేకుండా పోయింది. ఈ వెలుగు ఏం చేసిందండి,
ఈ వెలుగు ఏం చేస్తుందంటే ఈ వెలుగు చీకటిని మింగివేస్తుందంట. ఈ చీకటి ఇంకా కనిపించకుండా వెలుగు పూర్తిగా మనకు చూడండి అనుగ్రహింపబడిందంట. అదే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ధైర్యం ఎంతగా తెచ్చేస్తున్నారంటే భయానికి ఇంకా స్థలం లేకుండా, భయం ఇంకా కనిపించకుండా ఏంటండి ఆయన ధైర్యంతో మనల్ని నింపుతూ ఉన్నారు, ఆయన వాక్యంతో మనల్ని నింపుతూ ఉన్నారు, ఆయన శక్తి బలంతో ఆయన మనల్ని ఏం చేస్తున్నారండి నింపుతూ ఉన్నారు. కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి. అదేవిధంగా ఆయన వాక్యాన్ని కూడా మనం పొందుకోవాలి. ఆయన సువార్తను మనం వింటూ ఉండాలి. ఆ సువార్త ఏం చేస్తుందంటే భయాన్ని దూరపరిచి ఆయన కృపను, ఆయన దయను, ఆయన శక్తి బలాన్ని మనలో నింపుతుంది. ఇంకా మనం ఏమవుతామండి, ధైర్యంగా మనము ముందుకు సాగగలుగుతాం, మనం ఇంకా శక్తి బలంతో మనము ముందుకు వెళ్ళగలుగుతామని వాక్యం మనతో ఈరోజు చూడండి సెలవిస్తూ ఉన్నది. అలాగే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. ఇక్కడ ఏమని రాసి ఉన్నదో మనం చూద్దాం. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, వారిని నీ చేతికి అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవు ఇచ్చాను. అంటే ఇప్పుడు యెహోషువ భయపడకుమో అని చెప్తున్నారు. ఎందుకు అండి, ఎందుకు భయపడకూడదు యెహోషువ అంటే దేవుడు ముందుగానే ఏమంటున్నారండి, యెహోవా దేవుడు ఏమని చెప్పారండి, వీరిని నీ చేతికి అప్పగించి ఉన్నాను. కొన్నిసార్లు ట్రైన్లో ఒకరిని ఒకరు ఏదో ఒక కొంచెం గుద్దుకున్నారని, ఏదో అవ్విందని ఒకరి మీద ఒకరు చూడండి ఎగిరి మరీ పోట్లాడటానికి లేదా దెబ్బలాడటానికి జగడమాడటానికి వస్తూ ఉంటారు. ముంబై లోకల్ ట్రైన్స్లో ఎక్కువగా జరుగుతాయి. ఆడేంటో నేను ఎవరిని తెలుసా, నేను ఎవరినో నీకు తెలుసా అని ఒకరితో ఒకరు చూడండి పోట్లాడుతూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు భయపడతారు, కానీ లోన్ భయం ఉంటుంది. అని భయం బయటికి కనిపించనివ్వకుండా వారు ఏం చేస్తారంటే, ఏం చేస్తావు, నువ్వు ఎవడవైతే నాకెందుకు, నువ్వు ఎవడవైతే నాకెందుకు రా అని చూడండి ఒకరిని ఒకరు తోసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే స్టేషన్ వచ్చిందో ఎవరో గట్టిగా కేకలేశారనుకోండి, ఏంట్రా ఏం జరుగుతుందని, ఏం చేస్తున్నారని ఎవరో గట్టి శబ్దం వారికి వినిపించిందంటే ఒకరు ఈ సైడు ఒకరు ఆ సైడు ఏమవుతారండి, పారిపోతారు. అంటే వారిలో భయం ఉంటుంది, కానీ నువ్వెవరు నేనెవరు అని చూడండి వారు పోట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ యెహోషువతో దేవుడు ఏమని సెలవిచ్చారండి, ముందుగానే శత్రుని నీ చేతికి అప్పగించాను, వారిని ఎదుట నిలవజాలరు, వారిని ఎదుట నిలవలేరు అని వాగ్దానం చేశారు. అదే దేవుడు మనతో కూడా ఏమని వాగ్దానం చేశారండి, పాపము మన ఎదుట నిలవదంట. మనం వెళ్ళి జారిపోకూడదు, కానీ ఆ పాపము మన ఎదుట నిలవనివ్వకుండా మనము దేవుని సన్నిధిలో మోకరించాలండి. మనము దేవుని సన్నిధిలో మనము మన మోకాల్ని మనం ఏం చేయాలండి, ఆయన సన్నిధిలో మోకరించి మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం చేస్తామో ఆ పాపమైనా, లేకపోతే ఆ పాపం తెచ్చే శత్రువు అయినా, లేకపోతే ఆ పాపములో మునిగి ఉన్న ఆ శత్రువులైనా చూడండి మన ఎదుట ఏమంటున్నారండి, నిలవలేరంట. అంటే దానికి అర్థం ఏంటండి, మన ఎదుట వారు రాలేరని. వారు వచ్చినా మన ఎదుట వారికి నిలుస్తానికి ఒక శక్తి బలం అనేది ఉండదు. అంటే శత్రువు ఇంకా మనతో పోరాడలేడని, మనతో ఇంకా ఆ శత్రువైన పాపమైన, ఆ శోధనైనా, ఏ శ్రమైన, కష్టమైన, బాధ అయినా, హింస అయినా ఏమవుద్దండి, మన ఎదుట నిలవదని దేవుడు యెహోషువతో ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా మనం ఎప్పుడైతే ఆ మాటలను మనం వింటూ ఉంటామో, ఆ మాటలను మనము విశ్వసిస్తామో, మన జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు జరుగుతాయి. ఇంకా ఏం జరుగుతుందండి, ఆ భయం అనేది దూరం అవుతుంది. బైబిల్లో ఎన్నిసార్లు రాశారండి, భయపడకము అంటే 365 సార్లు రాశారంట. ప్రతిరోజు మనం ఈ విషయాన్ని ధ్యానించాలి. మనము ఏదో జనవరి 1లో మనం చదివాం, ఈరోజు మనం భయపడకూడదు, ఈ సంవత్సరం అంతా భయపడకూడదు, 2024 భయపడను సార్, భయపడను మేడం అని చెప్పుకుంటారు. తర్వాత ఏంటండి, ఆ జనవరి 2 రాగా, జనవరి 3వ తేదీ రాగా, 4వ తేదీ రాక కొంచెం ధైర్యం ఉంటుంది, కానీ లాస్ట్లో మళ్ళీ భయం అనేది వచ్చేస్తుంది. ఏంటండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి భయము, లేకపోతే ఏదో ఫీజు కట్టాలి భయము, ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాలి భయము, ఏదో చేయాలి భయము ఏం చేస్తుందండి, ఆ భయము మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపివేస్తుంది. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయము, అలాగే లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదామండి. ఎందుకు మనము భయపడకూడదంటే దీనికి కారణం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మీ తల వెంట్రుకలు కూడా ఏంటండి, లెక్కింపబడినాయి, కాబట్టి మీరు భయపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ కష్టమైన పని మన కొరకే దేవుడు ఇష్టంగా చేశాడంటే ఆ తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టాడంటే చూడండి, మన దినాల్ని ఎంతగా ఆయన లెక్క పెట్టాడు. లేకపోతే మన మంచి రోజుల్ని ఎంత మంచిగా ఆయన సిద్ధపరిచి ఉంటారు, లేకపోతే మన కొరకే అన్నీ ఎంత శ్రేష్టమైన వాటిని ఉంచి ఉంటారు. అంటే ఆ పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారము అని దేవుడు మనకు చెప్పారంటే ఎందుకు అంటే చూడండి, దేవుడు ఆ పిచ్చుకలకి ఇచ్చిన ఆ భాగ్యానికంటే ఎక్కువ భాగ్యం మనకి ఇచ్చారంట. మనకేం చేస్తున్నారండి, వాటికంటే ఎక్కువ జీవాన్ని దేవుడు మనకి ఇచ్చారని చెప్తున్నారు. వారి శరీరంలో ఉన్న ప్రతి ఎంటుకలు చూడండి, పిచ్చుకలకు మనం చూస్తే వస్త్రాలు అవసరం లేదు, ఎందుకంటే వారికి ఉన్న ఆ పైన ఉన్న రెక్కల మీద ఉన్న ఆ ఎంటుకలైనా లేకపోతే ఏమంటారండి, ఆ పిచ్చుకలకున్న ఈకల కంటే ఎక్కువగా చూడండి మన తల మీద ఉన్న ఎంటుకలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా దేవుడు లెక్కించారంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారండి. అందుకే ఆయన మనతో చెప్తున్నది ఏంటంటే భయపడకము, మనము భయపడకూడదు. అంటే మనము ఏం చేస్తున్నామండి, దేవుడు భయాన్ని మనలో ఉంచలేదు, కానీ మనము భయపడుతున్నాం. మనము అది లేనిది మనలో ఉన్నట్టుగా మనము నటిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు చేయవద్దు అంటే మనం ఏంటండి, మనం అక్కడ పాపం లేదు, కానీ పాపాన్ని దేవుడు మనలో నుంచి తీసివేశారు, కానీ మనము పాపం వైపు వెళ్తే ఆ పాపం మనల్ని ఏం చేస్తుందండి, శ్రాపులుగా మారుస్తుంది. మన దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదాల నుంచి దూరం మనల్ని చేస్తుంది. కాబట్టి మనం ఆ పాపం వైపు వెళ్ళకూడదు. అలాగే ఈ శ్రాపమైన ఈ భయం జోలికి వెళ్ళకూడదని దేవుడు ఏం చెప్తున్నారండి, భయపడకుమా అంటే దేవుడు భయము ముందుగానే తీసివేశారు, మళ్ళీ ఆ భయాన్ని రానివ్వకండి అని దేవుడు మనల్ని జాగ్రత్త పడమని దేవుడు మనతో చూడండి ఆయన సెలవిస్తున్నారు. కాబట్టి మన పని ఏంటండి, ఆయన ఎదుట మనం చూడాలి, మనము ఆయన్ని చూస్తూ ఉండాలి, ఆయన వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి, ఆయన వాక్యాన్ని మనం ఏంటండి ధ్యానిస్తూ ఉండాలి. ఒకసారి చదివేశాంగా చాలామంది 100 సార్లు చదివేశాం బైబిల్, ఇంకా అవసరం లేదా అని వారు చెప్తే చూడండి, ఖచ్చితంగా అవసరం ఉంది. వారు 100 సార్లు చదివినా 1000 సార్లు చదివినా ప్రతిరోజు మళ్ళీ అవసరమై ఉన్నది. చికెన్ వారు ఎన్నిసార్లు తిన్నారో వారు గుర్తుండదు, కానీ బైబిల్ ఎన్నిసార్లు చదివారో చెప్పేస్తారు. అంటే ఇంకా మనం చదవాలి, మనం ఎంతగా చదివినా ఇంకా చదువుతూనే ఉండాలి. అంటే మనం చదువుతున్నాం, చాలా మంచి సంగతి, కానీ మనం చూడండి ప్రతిరోజు అది చదివేవారుగా ఉండాలి, మనం ఇంకా ఎక్కువగా చదివేవారుగా మనం ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుందండి. అలాగే ఆదికాండము 21వ అధ్యాయం 7వ వచనం, ఇక్కడ కూడా మనము ఈ భయం గురించి చూద్దాం. ఎందుకు మనం భయపడకూడదంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడగలుగుతాం. 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుమా. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుని వాణి స్వరము విని ఉన్నాడు. అంటే ఆ చిన్నవాణి స్వరము దేవుడు విని ఉన్నారని ఎవరితో చెప్తున్నారండి, ఆ చిన్నవాణి యొక్క తల్లితో హాగర్తో దేవుడు చెప్తూ ఉన్నారు. ఏంటండి, భయపడకుము. అంటే దేవుడు కార్యం చేయబోతున్నారు. మీ జీవితంలో కూడా మీరు వెలుగుతూ ఉన్నారు, ఎక్కడ వివాహం జరుగుతుంది మా పిల్లలు, కానీ భయపడకండి, దేవుడు ఆ స్వరాన్ని విని ఉన్నారు. ఎక్కడ మాకు ఉద్యోగం దొరుకుతుంది అని భయపడుతున్నారేమో, ఆ ఉద్యోగం దేవుడు ఇవ్వబోతున్నారు. దేవుడు తెరిస్తే ఎవరు మొయ్యలేరండి. ఆయన తెరిస్తే దేవుడు మన కొరకే ఆయన ప్రాణాన్ని అప్పగించారు. ఈ చిన్న వాటిని ఇవ్వనా అని దేవుడు మనతో సెలవిచ్చారండి. ఆగరు ప్రార్థన దేవుడు వినగలిగితే మన ప్రార్థన ఎందుకు వినరండి. మనము ఆ దేవుడు మన కొరకే పరిగెట్టుకుంటూ వచ్చారు, అదే దేవుని యొద్దకు మనం పరిగెట్టుకుంటూ వస్తే దేవుడు మన గురించి ఎందుకండి చేయరు, దేవుడు తప్పనిసరిగా చేస్తారు. అందుకని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది, మనము భయపడకూడదు. ఆ భయాన్ని మనం దూరపరచాలి. ఆ పూర్ణ ప్రేమతో ప్రేమించే ప్రేమికుడిని మనం చూడాలి, ఆ రక్షకుడిని మనం చూడాలి, ఆ రక్తం ఇచ్చి కొన్న దేవుణ్ణి
మనం చూడండి గుర్తించాలని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము ఆయన్ని చూడగలుగుతామో, ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి రాగలుగుతామో, ఎప్పుడైతే మనము ఆయన చెప్పినట్టుగా మనం చేయగలుగుతామో చూడండి, ఈ భయం అనే ఈ విషయం, ఈ భయం అనే ఈ వ్యక్తి అయినా, ఈ భయం పెట్టే ఈ శత్రువు అయినా ఎప్పుడు మన ఎదుట ఏంటండి, యెహోషువ ఎదుట ఎలాగైతే నిలవలేడో అలాగే మన ఎదుట కూడా నిలవలేడంట. మన ఎదుట కూడా ఈ వ్యక్తికైనా, శక్తికైనా, లేకపోతే ఆ శత్రువుకైనా చోటు ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే యెహోషువ, కాలేబులు ఇంకా 10 మంది వారితో పాటు చూడండి ఆ కనాన్ దేశానికి ముందుగా వెళ్ళారు. ఈ 6 లక్షల జనాభా రాకముందు వారు ముందుగా వెళ్ళి చూశారంట అక్కడ ఎటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం యుద్ధానికి వెళ్తున్నాం కరెక్టే, కానీ ఎలాగా మనము వారి మీద యుద్ధం చేసి గెలుస్తామని చూడండి. వారు మంచివారా, చిన్నవారా, అక్కడున్న ప్రాంతం మంచిదా కాదా, అక్కడున్నవి అన్నీ మంచివా కాదని చూస్తానికి వారు వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత ఏం చూసారంటే అక్కడ హనాకీలు ఉన్నారంట. అక్కడ ఎవరండి, జయంట్స్ ఉన్నారంట. వారి ఎత్తు ఇంకా లెక్కకు మించిన, వీరికంటే డబల్, వీరిద్దరు కలిసి ఎంత ఎత్తు ఉంటుందో అలాగా అంత ఎత్తు కలిగిన వ్యక్తులు అక్కడ ఉన్నారంట. మిగతా 10 మంది భయపడ్డారు, కానీ యెహోషువ, కాలేబులు భయపడలేదంట. ఏమన్నారండి, ఒకేసారి వారి మీద మనం విజయాన్ని పొందుకుంటాం, వెళ్దాం పదండి అని యెహోషువ, కాలేబులు చెప్పగలిగారంటే దానికి కారణం ఏంటండి, వారిలో భయం లేదంట. ఒకవేళ ఏదైనా సింహం వస్తుంది అంటే అదే ప్రాంతంలో వెళ్దామా అంటే వెళ్ళరండి. అక్కడి నుంచి వరద వస్తుంది వెళ్దాం అక్కడి నుంచి అంటే ఎవరు వెళ్ళరండి. అక్కడి నుంచి ఏదో ప్రమాదం వస్తుంది వెళ్ళకూడదు అని ఎవరన్నా చెప్తే అక్కడి నుంచి వెళ్తామండి, వెళ్ళం. మనము ఆగిపోతాం. ఒక 2 రోజులు ఆగుదాం, 3 రోజులు ఆగి చూద్దామంటే మనము అటువంటి స్వభావం కలిగి ఉంటాం. కానీ ఇక్కడ యెహోషువ, కాలేబులు ఎంత శత్రువులు బలంగా ఉన్నా, ఎంత శత్రువులు ఎత్తిగా ఉన్నా, ఎంత శత్రువులు అక్కడ వారు ఎంత వారికి ఎక్స్పీరియన్స్ ఉన్నా, వీరు మాత్రం ఏమంటున్నారంటే దేవుడు ఆల్రెడీ వారిని మనకి ఇచ్చేశారు. మనం కూడా కొన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు, ఏదో ప్రయత్నాలు చేసే ముందు ముందుగా చూస్తాం, వెళ్ళి చేయగలుగుతామా, లేకపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫెయిల్ అవుతామా, లేకపోతే మనం అక్కడికి వెళ్ళి ఉండగలుగుతామా. అక్కడున్న ఈ రోజుల్లో అమెరికా నుంచి ముంబై, లేకపోతే అమెరికా నుంచి ఇండియాకి వచ్చేవారు, లేకపోతే ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చేవారు ముందు ఏం చూస్తారండి, టెంపరేచర్ ఎంత ఉంది, అక్కడ తినే ఆహారం ఎలా ఉంది, అక్కడ మేము ఉండగలుగుతామా, ఒక రోజు ఉందామా, ఒక నెల ఉందామా, ఒక వారం ఉందామా, వాటిని వారు ప్లాన్ చేస్తారు. దీన్ని బట్టి అంటే ఇక్కడ పరిస్థితులను బట్టి, లేకపోతే ఇక్కడున్న వారు అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితులను బట్టి మనం ఎటువంటి ప్లాన్ చేస్తామండి. మనము ఒకవేళ ఆస్ట్రేలియా వెళ్ళాలో, అమెరికా వెళ్ళాలో, సింగపూర్ వెళ్ళాలో, మనం అక్కడ విషయాల్ని ముందుగా ఎలాగ మనం ప్లాన్ చేస్తామండి. అక్కడ హోటల్ ఖర్చు ఎంత, అక్కడ తినే ఆహారానికి ఎంత ఖర్చు అవుద్ది, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, వాటిని మన లెక్క పెట్టి మనం అప్పుడు ప్లాన్ చేస్తామండి. ఫ్లైట్ టికెట్ ఎంత, వీసా టికెట్ ఎంత, అటువంటి ప్లానింగ్ ఉంటుంది. ఇక్కడ యెహోషువ, కాలేబు ప్లానింగ్ ఏంటంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు, అక్కడున్న వారిలో ఎంత బలం ఉంది, మన వారిలో ఎంత బలం ఉంది, అక్కడున్న వారు ఎంత జనాభా కలిగి ఉన్నారు, సైనికులు ఎంతమంది ఉన్నారు, మన ఇక్కడ వారికి ఎంత సైన్యం ఉందో వారు అది ప్లాన్ చేస్తానికి ముందుకు వెళ్ళారు. కానీ వారికి కనిపించింది ఏంటంటే అక్కడ శత్రువు బలంగా ఉన్నారు, కానీ ఇక్కడ మనవారు ఏంటంటే భయంలో ఉన్నారు, ముందుగానే భయపడుతూ ఉన్నారు. అయినా యెహోషువ, కాలేబులో భయం అనేది కనిపించలేదంట అండి. అదే దేవుడు మనలో కూడా భయం లేకుండా, శత్రువు లేకపోతే ఆ చీకటి శక్తులైనా, లేకపోతే విరోధ శక్తులైనా, ఏ శక్తులైనా, ఏ ఒక విరోధులైనా వాటికంటే ఎక్కువ శక్తి దేవుడు మనకిచ్చారని వాక్యము సెలవిస్తుందండి. ఆయన రాజ్యాన్ని మనకి ఇస్తానికి ఆయన ఇష్టపడ్డారంట. ఒక లాస్ట్ వచనాన్ని మనం చదివి ముగించుకుందామండి. యోహేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుని ముగించుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా ఏంటంటే గొప్ప కార్యములను చేశాను. యెహోవా గొప్ప కార్యములు చేశాను కనుక మనం భయపడకూడదు. మన గురించి ఏదో ఆయన చూడండి దాకుని, లేకపోతే ఏదో చిన్న చిన్న కార్యాలు కాదు, కానీ ఆయన గొప్ప కార్యాలు చేశారంట. ఆ కార్యాలు చూసి శత్రువే భయపడాలి, కానీ మనము భయపడకూడదండి. మన మిత్రుడు మన కొరకే, మన యేసుక్రీస్తు మన కొరకే చేసిన కార్యాలు అంత గొప్పగా ఉన్నాయి. అందువల్ల మనం భయపడకుండా ఏంటండి మనం ఆనందించాలి, మనం గంతులు వేయాలంట, మనము ఆయన్ని ఆరాధించాలంట. ఎంతోమంది చప్పట్లు కొడితే ఏంటండి చప్పట్లు వద్దు, గంతులు వేస్తే ఎందుకండి గొంతులేదు, ఈ చర్చ ఏంటా ఇది అని చెప్తూ ఉంటారు. కానీ వాక్యమే సెలవిస్తుంది ఏంటండి
మనం గంతులేయచ్చు. ఆయన చేసిన కార్యాలను ఏంటండి చెప్పాలంట. మనం భయపడకూడదంట. ఏదేదో విషయాల్లో మనల్ని భయపెడుతూ ఉంటారు. పరిశుద్ధ స్థలం గంతులు వేయకండి, ఇక్కడ పరిశుద్ధ స్థలం గట్టిగా పాడకండి, ఇక్కడ పరిశుద్ధ స్థలం గట్టిగా ఆమేన్ అనకండి అంటారండి. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే గంతులు వేయచ్చు, దేవుణ్ణి ఆరాధించండి, భయపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా అదే విధంగా ఆయన్ని మేంపరచాలండి. మనము కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుని ముగించుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మీరే ఈ భయము ఎలాగ మా నుంచి దూరం అవ్వాలో వాటి గురించి అనేక విషయాలు మాకు తెలియజేశారో, ఎవరైతే మీ ప్రియ బిడ్డలు ఈ మాటలను విన్నారో వారందరి జీవితాల్లో కార్యం చేయమని కోరుతున్నాం. వారందరూ మళ్ళీ వినే విధంగా వారి హృదయాల్ని మీరు ప్రభా సిద్ధపరచండి. మీ శ్రేష్టమైన మాటలు ప్రభా, మీరు ఇచ్చే ఈ గొప్ప ధైర్యం ఇచ్చే ఈ మాటలు మళ్ళీ మేము వినే విధంగా, అనేకులకి మేము తెలియజేసే విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి జీవితాల్లో అనేక భయాన్ని మీరు దూరపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాయి. ఇంకా ఏదైతే విషయాల్లో చిన్న భయాలైనా, ఏ ఒక చిన్న టెన్షన్స్ అయినా, చింతలైనా, బాధలైనా అన్నిటి నుంచి మీరు దూరపరుస్తారని నమ్ముచు మీరే అందరికీ ప్రభా మంచి ఆరోగ్యం తెచ్చేయమని కోరుతూ, ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయో అప్పుల నుంచి దూరపరచండి. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని దూరపరచండి. ఏదైతే అవసరతలు ఉన్నాయి అన్నిటినీ మీరు అనుగ్రహించే దేవుడు, మేము అడుగు ఊహించి వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు కాబట్టి మీరు ఇచ్చారని నమ్ముచు మీరే దీవించమని కోరుతూ, అలాగే వివాహం కొరకే ప్రయత్నిస్తున్న వారు ప్రభా, వారి సమయం కంటే ముందు, వారి వయసు దాటక ముందు వారు కరెక్ట్ టైంలో వివాహం మంచి వారితో జరగడానికి మీరే సాయం తెచ్చండి. అలాగే మంచి ఉద్యోగాలు మీరే అందరికీ అనుగ్రహించండి. అలాగే పరిచర్య చేస్తున్న వారిలో మంచి పరిచర్య, వారి జీవితం, వారి సేవ పరిచర్యలు మంచిగా జరగడానికి మీరే సాయం తెచ్చండి. అందరి జీవితం ప్రభా మీ చేతిలో ఉంది కాబట్టి ఏ ఒకరి ఆయుష్ తగ్గిపోతుంది, లేకపోతే ఏదో ఒక విషయంలో వారు నీరసపడుతున్నారన్న ఆలోచన వారిలో రాకుండా ప్రతి భయాన్ని దూరపరచమని కోరుతూ, అన్ని భయాల నుంచి దూరపరిచి వారిని ధైర్యంతో నింపి, మీ శక్తి బలంతో నింపి, మీ జీవంతో నింపి, మీ కృప దయతో నింపి మీరే ఆశీర్వదించమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.